అమెరికాలోని మసాచుసెట్స్‌లో జరిగిన ఒక ప్రమాదం తెలుగు యువకుడి మరణానికి కారణమైంది. ఈ మరణంతో ఆ కుటుంబం తీవ్రమైన ఆవేదనకు లోనైంది. పైగా ఆ కుర్రాడు చదువుకోవడానికి చేసిన అప్పు కూడా ఇంకా తీరలేదు. అప్పుడే చనిపోయాడని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. విజయవాడ నుంచి ప్రస్థానాన్ని ప్రారంభించి హైదరాబాద్‌లో ఉన్నత విద్యను పూర్తి చేసి మరింత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళినటువంటి మణిచంద్ర తేజ గడ్డం అనూహ్యమైనటువంటి ప్రమాదం బారిన పడి మరణించాడు. దీనికి సంబంధించి ఈ నెల 12న జరిగినటువంటి ప్రమాదంలో స్కై డైవింగ్ కేంద్రం దగ్గర జరిగిన ప్రమాదంలో ఈయన పైనుంచి ల్యాండ్ అయ్యేటువంటి ప్రయత్నంలో ఉండగా 30 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయాడు. విపరీతమైన గాలులు రావడంతో కింద పడిపోయి మరణించాడు. విజయవాడలో చదువుకున్నటువంటి వ్యక్తి ఇంజనీరింగ్ చేసిన తర్వాత హైదరాబాద్లో ఇంజనీరింగ్ చేసిన తర్వాత అమెరికా వెళ్ళాడు. వాస్తవానికి విజయవాడ రూరల్ మండలం రామవరపాడుకు చెందిన గడ్డం ప్రసాద్ ఉమాదేవి దంపతుల ఇద్దరు కుమారులు. ఒకరు ప్రసాద్ ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు. అనారోగ్యం కారణంగా ఆయన ఉద్యోగం మానేశారు. తల్లి గృహిణి. మణిచంద్ర తేజ కరెన్సీ నగర్ లో చదువుకున్నాడు. స్కూల్ అంతా విజయవాడలో జరిగింది. తర్వాత హైదరాబాద్ శంకర్పల్లి దగ్గర ఉన్నటువంటి ఇక్ఫై యూనివర్సిటీలో బీటెక్ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత 2022 ఆగస్టులో ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్ళాడు. బాస్టన్లో నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో ఎంఎస్ కంప్లీట్ చేసి 2024లో జాబ్ సంపాదించాడు. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే 2024లో వచ్చినటువంటి జాబ్ ఒక ఇంటర్న్షిప్ లాంటిది అనుకుంటే కనుక ఇప్పుడు ఒక మంచి కంపెనీలో విధుల్లో చేరాల్సి ఉంది. సోమవారం ఉద్యోగంలో జాయిన్ కావాలి. ఈ లోపు ఈ ప్రమాదం అతన్ని మింగేసింది. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోగిస్తున్నారు. చదువుకునేందుకు 50 లక్షల రూపాయల ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నారు. అది రీపేమెంట్ స్టార్ట్ అయ్యే టైంలో ప్రాణాలు కోల్పోయాడు మణిచంద్ర తేజ. ఇప్పుడు తండ్రి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. ఆ కుటుంబం పరిస్థితి ఏంటి, ముఖ్యంగా అక్కడ చనిపోయినటువంటి వ్యక్తి మృతదేహాన్ని వీలైనంత త్వరగా సొంత ప్రాంతానికి తీసుకురావాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నారు.